మరి మా కడప జిల్లాలో ఇది మా రాయలసీమ కడప జిల్లా చిన్నమండలం తాలూకాలో ఇంత మటుకు ఇది పీల పండుగ జరిగేది ఫస్ట్ సార్ మన రాయలసీమలో ఫస్ట్ ఇది ఎన్నో దినాల నుంచి చేస్తున్నాం మేము. నాకు వయసు వచ్చి 70 ఏళ్ళ దాకా ఉంది. ఇప్పుడు దాకా ఇట్లా ఇది ఎప్పుడు జరగలే. సంవత్సరానికి ఒక తూరి వారానికి ఒక తూరి మకాన్ని ఇప్పుతాము. దాంట్లో సదింపులు జరుపుతారు. అది సంవత్సరానికి ఒక తూరి ఉండి ఇప్పుతాము. ఇప్పితే 1,00,000, 1,50,000 పడుతూ ఉన్నాయి. ఈసారి ఉండలే. చాలా గొప్ప పీల పండుగ అయింది. ఒక స్వామిని ఆయన భాషణం ఇచ్చినాడు. జనం ఉండలే, ఎక్కడ పోయేదానికి నడిచేదానికి లే, అపకారంగా వచ్చింది. అన్నీ చిన్న అంతా 500, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు ఈ నోట్లు ఎక్కువ పడినాయి. మాకు నమ్మకం ఏమంటే దాంట్లో ఉండిలో పట్టక మేము కట్టే తీసుకుని దూరుస్తా పోయాము. నోట్లో పట్టక అది మా అంచనా ఏమరా అంటే 2.5, 3 లక్షల వరకు ఉంటుంది అని మాకు నమ్మకం సార్. ఇట్లాంటి హుండీ ఉండే రాత్రి మేము ఇది పాపేపల్లిలో పీల పండుగ జరుగుతుంటే అక్కడికి మా గురువు వచ్చింటే అక్కడ పోయినాము. ఇక్కడ 1 గంట 2 గంటల సమయంలో ఇది దొంగతనం అయింది సార్. పొద్దున మేము ఇటు నమాజ్ చదువుకొని ఇక్కడికి వచ్చేవరకు తలుపు తీసి ఉండదు. అక్కడ పోయి చూస్తే ఇట్లా హుండీ తీసుకొని పోయినా తక్కిన ఏం తాకలేదు సార్. ఇంకా చిన్న హుండీ ఉంది, అది కూడా ఇక్కడనే ఉంది. దానికి ఏం తాకిలే. దాంట్లో ఇది బీగంది ఉండే కాడ పెరిగి అది మా సామ్రాన్ గడ్డిలో దాంట్లో వేసేసి వెళ్ళిపోయినారు బీగంలో. అది తక్కిని ఏం తాకిండలే సార్. అది రాడ్ తీసుకొని నెట్టినారు దానికి. అది వెళ్ళిపోయింది. తలుపు తీసేసారు. మళ్ళీ ఏది తాకి ఉండలే. అది హుండీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది. మేము పొద్దున్నే పోలీస్ స్టేషన్కి పోయి మేము కంప్లీట్ చేసినాము. ఎవరి మీద అనుమానం ఉందా? మాకు ఎవరి మీద అనుమానం చెప్పాలి సార్. లేదు చూద్దాము. అదే అడిగి మేము పోలీసు వాళ్ళు చెప్పినారు, మీరు ఇది ఎక్కడ పోలేదు, ఊళ్ళోనే ఉంది, బయట పోలేదు హుండీ. ఇది యాడికి పోదు, ఊళ్ళో ఉన్నది. మీరు మీ మనుషులకి విచారించండి, మీ ఊళ్ళో విచారించండి, మా పని మేము చేస్తామని చెప్పినారు. మేము అదే చేస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. మేము ఇక్కడ బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు పోలీసు